ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ధనుస్సు రాశి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం. ధనుస్సు రాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, విదేశీ ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయి, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఏ విధంగా ఫలిస్తాయి, వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది, వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ప్రారంభంలో కొన్ని చికాకులు ఏర్పడినప్పటికీ ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు సాగుతారు, విజయాన్ని సాధిస్తారు, కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొంత చికాకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ జూలై మాసంలో ధనుసు రాశి వారికి. ఏ పని ప్రారంభించినా దాంట్లో మెళుకువతోటి ముందుకు సాగుతారు, విజయాన్ని సంపాదిస్తారు. అలాగే మిత్రులతో కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మిత్రులతో గొడవలు పడకుండా ఆచితూచి మాట్లాడండి. మీరు సమయస్ఫూర్తిగా. అలాగే మీరు ధనం జాగ్రత్తగా కాపాడుకోవడం వల్ల ధనం అద్భుతంగా మీకు వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. వీసాలు కూడా సరైన సమయానికి వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. కొన్ని నష్టాలని ఏర్పరిచే వాళ్ళు మీ వెంటనే ఉంటారు కాబట్టి వారికి కొంచెం దూరంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా ఉంటుంది. అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా కూడా బాగా సంపాదిస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఈ మాసం వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇష్ట దైవాన్ని నమ్మి స్మరించి ముందుకు సాగండి. తప్పకుండా ఈ దైవం మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే కుటుంబంలో కొన్ని కలహాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా మాట్లాడి ముందుకు సాగండి. ఏ పని చేసినా కూడా దైవాన్ని స్మరిస్తూ దైవాన్ని ధ్యానిస్తూ వెళ్ళండి. మీరు తప్పకుండా అన్నిట్లోనూ అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి తప్పకుండా మంచి వీసాలు వస్తాయి. అలాగే విదేశాల్లో ఉన్న వారికి కూడా మంచి అభివృద్ధి ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మంచి ప్రమోషన్స్, కొత్త కంపెనీలకు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి స్త్రీలకు మంచి పురుషులకు మంచి స్త్రీ, మంచి క్వాలిఫికేషన్ అన్నది కూడా దొరకడం జరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం, సంతాన యోగం కూడా ఉంది. అలాగే ఇంకా విదేశాల్లో ఉండి స్థిరపడాలి అనుకున్న వారికి గ్రీన్ కార్డ్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో సొంత ఇల్లు కావాలనుకున్న సొంత ఇల్లు కూడా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వీరు ఇంకా సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలతో సూచనలు కనిపిస్తారు. అలాగే ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు, కొత్త అవకాశాలు చెప్పిన సూచనలు కనిపిస్తాయి. ఇంకా మంచి అవకాశాలు పొందాలి అనుకుంటే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని శనివారం పూట పూజించుకోండి. స్వామివారికి అష్టోత్తర శతనామాన్ని చేయించుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని సంప్రదించండి. ఆ ఆయిల్స్ వల్ల మీకు జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. పిల్లలు చదువులో వీక్ అవుతున్నారా, కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ సంప్రదించుకోండి. తప్పకుండా మీరు మంచిగా ఫలితాలు పొందండి. సర్వే జన. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి.
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. జూలై మాస ఫలితాలు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల్లో జూలై మాసంలో మకర రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థుల విద్యాపరంగా ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. సమస్యలు అవలీలగా పరిష్కరించుకోగలుగుతారు ఈ మకర రాశి వారు. బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్పంచుకుంటారు, కలిసి మెలిసి ఉంటారు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా బంధువర్గం వారితో సంప్రదింపులు జరుగుతుంటాయి. స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలకు ఈ బంధువర్గంలోనే వివాహాలు కుదిరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య పరంగా చాలా బాగుంటారు ఈ మాసంలో. బంధుమిత్రులు ఆర్థిక పరంగా సహాయ సహకారాలు కూడా అందిస్తారు. సమస్యలన్నీ కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తూ చిరాకు చికాకు పెడుతున్నటువంటి కఠినమైన కఠోరమైన సమస్యలన్నీ కూడా సులభంగా సునాయాసంగా పరిష్కరించబడతాయి, పరిష్కారం కాబడతాయి. అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. వ్యాపారాల్లో మెళుకువలు తెలుసుకొని ముందుకు సాగుతారు, మంచి లాభం పొందుతారు. మంచి భాగస్వాములతో కలిసి పెట్టుబడులు పెడతారు. ఏ వ్యాపారంలోనైనా మంచి లాభాలు పొందగలుగుతారు. దేశ విదేశాల్లో కూడా వ్యాపారాలు చేయాలన్నటువంటి మంచి ఆలోచన కూడా గవర్నమెంట్ నుంచి కూడా మంచి పర్మిషన్స్ రావడం కూడా జరుగుతుంది. విద్యార్థులు విద్యలో పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం కూడా జరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సహాయ సహకారాలు ఉంటాయి. సహ ఉద్యోగులతోటి, అధికారులతోటి మీకు మంచి సహాయం లభిస్తుంది. మంచి ప్రమోషన్ వస్తాయి. అనుకున్న చోటికి బదిలీ అవుతారు. స్త్రీ మూలంగా మంచి లాభం పొందేటువంటి అవకాశం ఉంది ఈ మాసంలో. పురుషు మూలంగా మీకు మంచి అవకాశం ఉంది స్త్రీలకు ఈ మాసం. తలపెట్టిన పనులన్నీ కూడా సునాయాసంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆగకుండా పూర్తి చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యము, ధైర్యము, పట్టుదల అన్ని మీరు ఉంటాయి. కష్టపడి సాధించలేని పని ఏది లేదో నిరూపించుకోగలుగుతారు. కొండలను సైతం పిండి చేయగలిగినటువంటి తెలివితేటలు మీకు ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు తీసుకుంటారు. అలాగే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. మీ కుటుంబంలో ఒక వ్యక్తికి, పెద్ద ఆయనకి అందరూ మీరు గౌరవిస్తారు, ఆయన మాటని సహకరిస్తారు, ఆయన అడుగుజాడల్లో నడగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్యం. అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలుసుకుంటారు. ప్రేమికులకు వివాహం కోసం పెద్దల యొక్క ఆశీస్సులే ఏర్పడతాయి. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి ప్రేమికులకు కూడా వివాహం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డ్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సంతానం లేదని బాధపడుతున్న వారికి ఈ మాసంలో సంతాన ప్రయత్నం చేసినట్లయితే సంతాన భాగ్యం కలిగేటువంటి యోగం. వివాహం కాని వారికి కూడా వివాహం సూచనలు వస్తున్నాయి. అలాగే మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి క్షీరం అంటే పాలతోటి అభిషేకించుకోండి. అలాగే 121 కానీ 41 కానీ మీరు నెమలి ఈకలు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో సమర్పించుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగనే
ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు సంప్రదించండి. నా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన ఆయిల్స్ ఉన్నాయి. నవగ్రహాలకు సంబంధించిన జాబ్ ఆయిల్స్ కానీ, బిజినెస్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, తర్వాత పిల్లలకి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్, కాలసర్ప దోషానికి సంబంధించిన, పితృదోషాలకు సంబంధించిన, బ్లాక్ మ్యాచ్కి సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సంప్రదించండి. అతి తక్కువ ధరలో ఈ ఆయిల్స్ మీకు ఇస్తాను, వాడండి. మీరే 10 మంది చెప్తారు. ఎంత సులువుగా ఈజీగా మంచి పడతాయి. సర్వే జనాసు